నమస్కారం అండి. మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం మొదటి పండగ, మొదటి పూజ ఆ గణనాథుడిదే. మనం ఎన్ని శుభకార్యాలు మొదలుపెట్టినా, ఎన్ని పూజలు చేసినా మనం మొదటగా పూజించేది ఆ గణనాథుడికి. ఎందుకంటే ఈశ్వరుడికి పూజించిన తర్వాతే ఏ కార్యక్రమాలైనా మనం మొదలు పెడుతూ ఉంటాం. అయితే అందులో ఏ విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం ఆ వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. అయితే మన ఇంట్లో ఎన్ని వినాయకుడి విగ్రహాలు ఉన్నా కూడా మనం పసుపుతో తయారు చేసిన గణపతి మొదటగా మనం పెడుతుంటాం. అసలు మొదటగా మనం పసుపు గణపతిని ఎందుకు తయారు చేసి పెడుతుంటారు? అసలు పసుపు గణపతి తయారు చేయడం వెనకాతల ఉన్న ఆంతర్యం ఏమిటి అని మనలో చాలామంది వరకు తెలియకపో ఉండొచ్చు అనుకుంటున్నాను. తెలిసిన వారికైతే సరాసరి, ఇంకా మన వాళ్ళకి చెప్పక్కర్లేదు. తెలియని వారు అంటూ చాలామందే ఉంటారు. అయితే మన పెద్దలు, మన అమ్మ నాన్న చెప్పారని ఆ విధి విధానాలు పాటిస్తూ ఆ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే మనం ఏ పూజా కార్యక్రమాలు చేస్తున్నా, ఏ పని మొదలుపెట్టినా దాని వెనకాతలున్న ఆంతర్యాన్ని తెలుసుకొని చేసే విధంగా మన వీడియోలు ఎంతమందికైనా ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూడడానికైతే ప్రయత్నం చేయండి. అలాగే చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం పసుపు గణపతిని పూజలో పెట్టడానికి గల దాని వెనకాతలు దాగున్న ఆంతర్యం కోసం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే పూర్వం త్రిపురాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. ఆ రాక్షసుడు బ్రహ్మదేవునికి తపస్సును ఆచరించి ఎన్నో వరాలను పొందాడట. ఆ వరాల వల్ల ముల్లోకాల ఆకాశంలోని 3 లోకాలను ఏర్పాటు చేసుకుని దేవతలందరినీ కూడా బాధింపడం మొదలుపెట్టాడట. దాంతో దేవతలందరూ అతని బాధను భరించలేక పరమశివుణ్ణి వేడుకొని రక్షించమని కోరుకున్నారట. అప్పుడు పరమేశ్వరుడు రక్షించాలని అభయమిచ్చాడట. దాంతో తన వాహనమైన నందికి ముల్లోకాలను బాధిస్తున్న ఆ త్రిపురాసురులలో 3 లోకాలను నీ కొమ్ములతో చుట్టుకు రమ్మని ఆజ్ఞాపించాడట. దాంతో నందీశ్వరుడు త్రిపురాసుడున్న ముల్లోకాలను త్రిపురాసుడితో పాటు తన కొమ్ముల్లో చుట్టుకొని తెచ్చి తోటి ఖండిస్తాడట. అయితే ఖండించినప్పుడు త్రిపురాసుడిని మరణించడం జరుగుతుందట. దాంతోపాటు నందీశుడి కొమ్ము కూడా విరిగి భూమి మీద పడుతుందట. దాంతో నందీశుడు ఎంతో బాధపడతాడట. అప్పుడు గణేశుడు అక్కడ ఉన్న నందీశుని బాధను చూడలేక ముల్లోకాలను చుట్టి తన కొమ్ముని ఎతికి తెచ్చి నందీశుడికి అప్పచెప్పుతాడట. దాంతో నందీశుడు ఎంతో సంతోషిస్తాడట. అయితే పరమశివుడు ఈ విధంగా నందీశ్వరుడికి చెప్తాడట, నువ్వు బాధపడద్దు. నీ కొమ్ము ఎక్కడైతే విరుగుపడిందో అక్కడ ఒక పసుపు కొమ్ము అనే ఒక చూర్ణం ఏర్పడింది. ఆ పసుపు కొమ్ము ఎంతో విశిష్టమైంది. అయితే ఆ కొమ్ము ద్వారా వచ్చిన చూర్ణంతో పసుపు అన్నది తయారవుతుంది. ఆ పసుపుతోటి గణనాథుడికి మొదటగా పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆ చూర్ణంతో వినాయకుడిని తయారు చేసి ఏ పూజా కార్యక్రమాలైనా, ఏ శుభకార్యాలైనా మొదటగా పూజించిన తర్వాతే ఆ కార్యక్రమాలు విఘ్నం కలగకుండా పూర్తవుతాయి అని వరమిచ్చాడట. దాంతో నందీశుడు ఎంతో ఆనందించాడట. ఈ విధంగా నందీశుడు కొమ్ముల ద్వారా వచ్చిన పసుపు కొమ్ముతోటి వినాయకుడిని తయారు చేస్తారని ఈ పురాణాల కథల ద్వారా మనకు తెలుస్తుంది. అదండి పురాణ కథ ప్రకారం పసుపు కొమ్ము యొక్క ప్రాముఖ్యతను, దాని వెనకాతలున్న ఆంతర్యం అన్నది మనకు అర్థమవుతుంది. అయితే మనకి వినాయక చవితిలోని విశేషంగా వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఈ 21 రకాల పత్రాలతో పూజించడం యొక్క ఆంతర్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే మనకి వినాయక చవితి అనేది మొదలవుతుంది వర్షాకాలంలో. వర్షాకాలంలో ఎన్నో క్రిమికీటకాలు, ఎన్నో రోగాలకు బారిన పడుతుంటారు ప్రజలు. అయితే ఆ రోగాల బారి నుండి బయటపడడం కోసం ఈ 21 రకాల పత్రాలతో పూజిస్తారని చెప్తుంటారు. ఎందుకంటే ఈ 21 రకాల పత్రాలు కూడా ఒక్కొక్క ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయట. ఈ ఔషధ గుణాలు కలిగి ఉండే పత్రాలను ఉపయోగించడం వల్ల మనం ఆ రోగాల బారి నుంచి బయటపడతామని చెప్తుంటారు. ఇది ప్రతి ఒక పత్రం కూడా ఒక్కొక్క ఆయుర్వేద మెడిసిన్లో వాడతారని కూడా చెప్తుంటారు. అయితే మన పురాణాల వచనం ప్రకారం చూసుకున్నట్లయితే 10 అవతారాలు విష్ణుమూర్తివి కాబట్టి ఆ 10 అవతారాలు ప్రతీకగా 10 పత్రాలను, శివుని 11 అవతారాల ప్రతీకగా 11 పత్రాలను సూచిస్తాయని. అయితే ఈ శివకేశులు ఇరువురిని కూడా వినాయకుడు ఒక ఆది దేవతలుగా భావిస్తాడు కాబట్టి వాళ్ళ ఇరువురికి ఇష్టమైన పత్రాలతో పూజించడం వల్ల గణేశుడు ప్రీతి చెందుతాడని ఈ విధంగా
విధంగా 21 పత్రాలతో పూజించాలని కూడా చెప్తుంటారు. అయితే మనకి ఈ ఒక వినాయక చవితికి కూడా విశేషంగా తులసి దళంతో వినాయకుని పూజిస్తారు. మరి ఏ ఒక్క రోజుల్లో కూడా వినాయకుడిని తులసి దళంతో పూజించడానికి వీలు లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే తులసి దళము విష్ణు ప్రీతత్వం అని చెప్తుంటారు. అదేవిధంగా మనకి ఇన్ని పత్రాలు ఉన్నా లేకపోయినా, ఏ పువ్వులు ఉన్నా లేకపోయినా, వినాయకుడికి ఒక గరిక పూస ఉన్నా చాలు. ఆ గరికతో పూజించడం వల్ల గణేశుడికి విశేషమైన ప్రీతి కలుగుతుందట. అతని అనుగ్రహం మన మీద ఉంటుందట. మారేడు దళం, ఈ మారేడు దళంతో కూడా పూజించడం వల్ల విశేషమైన గణేశుడి అనుగ్రహం కూడా మనకు దక్కుతుంది అని కూడా చెప్తుంటారు. ఇది పత్రాలు వెనకాతల దాగి ఉన్న ఆంతర్యం అని కూడా చెప్పవచ్చు అండి. మన పసుపు గణపతిని తయారు చేయడం దాని వెనకతులున్న ఆంతర్యం, మనం వినాయకుడికి సమర్పించి 21 రకాల పత్రాల వెనకతులున్న ఆంతర్యం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.